నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ వైపు ఎవరున్నారన్నది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పటివరకు దుర్యోధనుడు పాండవుల సేన గురించి చెప్పాడు. ఇప్పుడు తన సేన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 1వ అధ్యాయం 7వ శ్లోకం. ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు. అస్మాకం తు విశిష్టాయ ధాని బోధ దివ్యజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం ధన్ భవిమితే గురువర్య. ఇప్పుడు మన వైపు ఉన్న ప్రత్యేక సేనా నాయకులను గుర్తు చేసేందుకు చెప్తున్నా అని దుర్యోధనుడు అంటున్నాడు. ఇంతవరకు పాండవుల గురించి చెప్పిన దుర్యోధనుడు ఇప్పుడు తన వైపు ఎంత సేన ఉన్నదన్నది చెప్తున్నాడు. ఇది దుర్యోధనుడు ధైర్యం కాదు, ఇది తనకు తానే ధైర్యం గుర్తు చేసుకునే ప్రయత్నం. భయం ఉన్నప్పుడు మనసు ఇలా చేస్తుంది, మన వైపు కూడా ఏదో ఉంది కదా అని. దుర్యోధనుడు ద్రోణాచార్యుని దివ్యజోత్తమ అని పొగడ్తలతో పిలుస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు దుర్యోధనుడిలో భయం ఉన్నది, తన గురువుని మెప్పించాలనుకుంటున్నాడు. ఇది దుర్యోధన స్ట్రాటజీ కాదు, ఇన్సెక్యూరిటీ. గీత చెప్పే పాఠం. నిజమైన ధైర్యం తన బలం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లోపల భయం ఉన్నవాడే తన వైపు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకుంటాడు. నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ వైపు ఎవరు ఉన్నారన్నది చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓం నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. తప్పులు ఏమైనా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయాలి.